నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. యాక్చువల్గా నిన్న థర్స్డే రోజు నిన్న ముంబైలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక కిడ్నాపింగ్ కేసు జరిగింది. దాని గురించి వాళ్ళ న్యూస్ అంతా బయటకు వస్తుంది. రోహిత్ ఆర్య అనే అంటే అతనేవో కొన్ని మూవీస్, చిన్న స్మాల్ బడ్జెట్ మూవీస్ ఏవో డైరెక్ట్ చేశాడని అంటున్నారు. అండ్ బేసిక్గా అతను ఏదో యూట్యూబర్ అంట. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అతను లెట్స్ చేంజ్ అనేదో ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేస్తున్నాడంట. అట్లాంటివి అంటే స్కూల్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసేవాడట. దాంట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. మేబీ అవి ప్రమోట్ చేస్తున్నప్పుడు చేస్తున్న టైంలో అతనికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 crores వరకు బిల్స్ ఏదో డ్యూస్ ఉన్నాయని మనకి చెప్తున్నారు. ఆ డ్యూస్ గురించి దీపక్ కుసేర్కర్ గారు ఉన్నారు కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టరు. సో ఆయనను కలవడానికి కోసం వెళ్ళడం, అతను రిజెక్ట్ చేయడం, ఈయన నిరాహార దీక్షలు అవి ఇవి చేయడం జరిగిందంట. ఆయన ఇంటి ముందు కూడా నిరాహార దీక్ష చేశారట. ఆయన ఏమో రెస్పాండ్ అవ్వలేదో ఏమో. తర్వాత కొన్ని 7-8 lakhsకి ఏవో చెక్స్ ఇచ్చారట, అవి బౌన్స్ అయ్యాయట. సో మేబీ ఈయనకి డిప్రెషను, ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవన్నీ అయి ఉంటాయి, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ అతను యూట్యూబ్ రన్ చేస్తున్నాడు కదా, ఆర్ఏ స్టూడియోస్ అని ముంబైలో పోవాయిలో ఆర్ఏ స్టూడియోస్ అని ఉందంట. అందులో ఆడిషన్స్ అని, అదే పిల్లలతో ఏదో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నానని చెప్పి ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి ఆయన యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ ఇచ్చుకున్నారు. ఆ నియర్ బై ప్లేస్లో ఉన్న చాలామంది పిల్లలు, ఒక 100 మంది 15 years పిల్లలందరూ ఆడిషన్స్కి వచ్చారట. వచ్చిన తర్వాత మరి ఈయనకి మేబీ ఆయన కలవట్లేదో, లేకపోతే ఈయనకి ఇంకేమి ఆబ్లిగేషన్స్ ఉన్నాయో, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో మనకు తెలీదు. అండ్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అని మనకు తెలీదు. సో ఆ 100 మంది పిల్లల్ని నిన్న ఆడిషన్స్ 3 days నుంచి ఆడిషన్ చేస్తున్నాడు. నిన్న ఆయనకి మరి మెదడులో ఏం పురుగు తొలిచిందో ఒక 80 మంది పిల్లల్ని పంపించేసి ఒక 20 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. హోల్డ్ చేసి పెట్టుకొని ఉండి ఒక 1.5 minute వీడియోని పోలీసులకు ఇచ్చాడట. అందులో నేను కిడ్నాపర్ని కాదు, టెర్రరిస్ట్ని కాదు, నాకు అమౌంట్ నేను డిమాండ్ చేయట్లేదు, ఐ నీడ్ టు టాక్ టు సమ్ పీపుల్, ఐ వాంట్ టు డిస్కస్ సంథింగ్. ఆయన ఎవరితోనో మాట్లాడాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి అనేది ఆయన మెయిన్ ఆబ్లిగేషన్. సో ఒకవేళ నాకు ఆ ఫెసిలిటీ మీరు ఇవ్వకపోతే నేను ఈ బిల్డింగ్ తగలబెడతాను, ఈ పిల్లల్ని అది చేస్తాను అన్నట్టుగా ఆయన డిమాండ్స్ చేస్తాడు. అంటే డిప్రెషన్లో ఒక టైంలో అతను ఎవరితో అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళ టైం ఇవ్వనప్పుడు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అది. సో ఆయన మెంటల్ స్టేటస్ ఏదో ప్రాబ్లం ఉండింది. సో ఈ పిల్లలు ఆ పైనుంచి, ఆ స్టూడియో నుంచి అరవడం అది చూసి ఆ బయట జనాలు ఉంటారు కదా, వాళ్ళు పోలీసులకు ఏదో ఇన్ఫామ్ చేసినట్టున్నారండి. ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చేసరికి ఇంకా కొంచెం పానిక్ అయిపోయి ఉంటాడు. ఏదైందో ఏం జరిగిందో తెలీదు. మొత్తానికి పిల్లల్ని కిడ్నాప్ చేయడం వల్ల పిల్లల సేఫ్టీ మెజర్మెంట్స్ కోసమని మరి వీళ్ళు ఎవరిని కలవాలనుకుంటున్నారో అదంతా ఒక 2 hours డిస్కషన్ అయిందని చెప్తున్నారు. మోర్ ఓవర్ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అతను ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో అది మీడియా వాళ్ళు మనకి, అంటే మరి గవర్నమెంట్ మనకి చెప్పలేదు. ఆయన ఎవరితో మాట్లాడాలనుకున్నారు, మరి అతను మాట్లాడారా లేదా మనకు తెలీదు. కానీ ఇంకా ఈ భయానికి మరి అది నేను బ్లాస్ట్ చేస్తాను అది ఇది అంటున్నాడు కాబట్టి వీళ్ళు కమాండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆ బిల్డింగ్ బాత్రూంలోంచి లోపలికి వెళ్ళి ఆయనేమో ఎయిర్ రైఫిల్ ఏదో ఉంది దాంతో కాల్పులు జరిపాడు అంటున్నారు. సో మన పోలీసులు కాల్పులు జరిపారు. దాంట్లో అతనికి బాగా దెబ్బలు తగిలాయో అక్కడే చనిపోయాడు తెలియదు. మొత్తానికి హాస్పిటల్ తీసుకెళ్తున్న దారిలో చనిపోయాడని చెప్తున్నారు. ఓవరాల్ దీని అంటే మొత్తం ఓవరాల్ ఇన్సిడెంట్ చూస్తే అతనికి స్టేబుల్ మెంటాలిటీ లేదు. అంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయి ఉండొచ్చు. మోర్ ఓవర్ తనని వాడుకొని తనకి మాట్లాడడానికి కూడా టైం ఇవ్వనటువంటి ఎవరైతే అతను ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో ఆ ఫ్రస్ట్రేషన్ అయి ఉండొచ్చు. మొత్తానికి ఆయన ప్రాణం పోయిందండి. అంటే అన్డీసెంట్ కాదు, అతను ఎడ్యుకేటెడే అయి ఉంటాడు డెఫినెట్గా. ఎడ్యుకేషన్ ఫీల్డ్ గురించి లెట్స్ చేంజ్ అని ఒక ప్రోగ్రామ్ చేశాడు, మూవీస్ డైరెక్ట్ చేశాడు. అంటే అంత పిచ్చోడు అయి ఉండడు. ఆ స్టేజ్కి వచ్చే సిచ్యుయేషన్స్ ఏం వచ్చి ఉంటాయో మనకి తెలీదు. మేబీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి మనకి బయటికి చెప్తే కానీ దీంట్లో డీప్గా ఉన్న ప్రాబ్లం ఏంటనేది మనకు అర్థమవుతుంది. కానీ అతను చనిపోవడం అనేది బాధాకరమే. అతను చేసింది తప్పే కాదనట్లేదు, కానీ అతను ఎవరితో మాట్లాడాలనుకున్నాడో అతను ఆ టైం ఇచ్చి ఉండాల్సింది.
ఆయనకుండే ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. ఏదైనా డిస్కషన్ అయి ఉండుంటే ఇంత ప్రాబ్లం అయి ఉండేది కాదు. ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.